హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కాంచన చూడడానికి ఇంటికి వెళ్ళిన శివనారాయణ. షాక్లో జోష్న. అదేంటి, నిజంగానే శివనారాయణ తన అహంకారాన్ని పక్కన పెట్టి తన కన్న బిడ్డను చూడడానికి ఇంటికి వెళ్ళాడా? అసలు ఇదంతా ఎలా జరగబోతుంది? ఈ విషయాలన్నీ కూడా జోష్నకి ఎలా తెలిసాయి అనేది ఈ వీడియోలో వచ్చేసి తెలుసుకుందాం. మీరు ఇప్పటి వరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కాశీని ఎలాగోలాగా పారిజాతమైతే అక్కడి నుండి పంపించేస్తుంది. ఇక బయటకు వెళ్ళిన కాశీతో అయితే, రే కాశీ, నువ్వు ఇలా మాట్లాడడం ఏం బాగోలేదు. పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వాలి కదా, అయినా తాతతో అలా మాట్లాడడం చాలా తప్పురా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఏం తప్పు బావా, నువ్వు భలే మాట్లాడుతున్నావు. పెద్దవాళ్ళు పెద్దరికంగానే మాట్లాడాలి. అయినా ఆ జోష్న ఈయన తప్పులు చేస్తున్నా కూడా చూస్తూ ఉండడం కూడా అది తాత చేసిన తప్పే కదా. తాత వల్లే జోష్న ఇలా తయారయ్యింది అని చెప్పంగానే, జోష్న ఎలాంటి ప్లాన్లు వేస్తుందో, తను ఏదైనా చేస్తుందిరా, తప్పించుకోగలుగుతుంది. కానీ ఈసారి తనకి తప్పించుకునే అవకాశం ఇవ్వకుండా చెయ్యాలి. నేను చూసుకుంటాను ఇక్కడ పరిస్థితి అంతా. నువ్వు వచ్చి నువ్వు కూడా చెడ్డవాడివి అన్న పేరు తెచ్చుకుంటాం ఎందుకు? నువ్వు వెళ్ళు కాశీ, ఇక్కడ విషయాలన్నీ కూడా నేను చూసుకుంటాను. మీ దీపక్కకి ఎలాంటి మచ్చ రాకుండా తన్ని చూసుకునే బాధ్యత నాది అని చెప్పేసి కాశీని అక్కడి నుండి అయితే పంపించి వేస్తాడు. కాశీ వెళ్ళిపోవడంతో పారిజాతం అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. నా మనవణ్ణి ఎన్ని మాటలని పంపించారు, ఈ ఇంటిని నాశనం చెయ్యందే నాకు నిద్ర పట్టదు అని చెప్పేసి తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇక గదిలోకి వెళ్ళిన శివనారాయణ అయితే పదే పదే కాశీ అన్న మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక నిజమే కదా కాశీ చెప్పింది, వాడిని నేను తిట్టాను అంటే నా మనవరాలు తప్పు చేసింది, ఒక్క క్షమాపణతో పోతుందా? అదే తన ప్రాణం మీదకొచ్చుంటే ఏంటి పరిస్థితి? ఇంకా చిన్న దెబ్బతో పోయింది కాబట్టి సరిపోయింది. అలాంటప్పుడు కూడా నేను ఎలాంటి శిక్ష విధిస్తానా ఏంటి? అదే స్థానంలో ఇప్పుడు కాంచన స్థానంలో సుమిత్ర ఉంటే ఏం చేసేవాళ్ళం? ఇప్పుడు దీప కార్తిక్లని దోషులుగా నిలబెట్టి ఏదైనా పెద్ద శిక్ష విధించేవాళ్ళం. నిజమే కదా. అదే మా వరకు వచ్చేసరికి మేము చిన్న క్షమాపణతో వదిలిపెట్టేశాము. అయినా జోష్న ఇలా చేయడం కూడా నాదే తప్పేమో, నేనే కావాలని ఎక్కువ గారాబం చేస్తున్నానేమో అని చెప్పేసి తన భార్య వంక చూసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి వచ్చిన పారిజాతమైతే, ఏంటండి ఆ కాశీగాడు వాగిన వాగుడికి మీరు బాధపడుతున్నారేంటి అని చెప్పంగానే, అవును, వాడు వాగిన వాగుడేమీ తప్పేమీ కాదు కదా, ఉన్నమాట ఉన్నట్టే అన్నాడు. అయినా జోష్న ఇలా చెయ్యకపోయి ఉంటే ఎవరి చేత నేను మాటలు పడాల్సిన అవసరమే ఉండేది కాదు. ఆ జోష్న వల్ల ఇప్పుడు నేను వీడి చేత కూడా మాటలు పడాల్సి వచ్చింది. ఇంకెంతమంది చేత నన్ను మాటలనిపిస్తారో ఏంటో అని చెప్పేసి అక్కడి నుండి విసుగ్గా అయితే వెళ్ళిపోతాడు. ఇంతలో పారిజాతం అయితే, ముసలోడి మనసు మారిపోయినట్టుంది, ఇప్పుడు కూతురు మీద ప్రేమ పొంగిపోతుంది. ఈ జోష్నకి ఎన్నిసార్లు చెప్పినా కూడా ప్లాన్లు చూసేయమని చెప్తాను. ఏదో అహంకారం కొలిది తను ఎలా ప్లాన్లు వేసి తనే ఇరుక్కుపోతుంది. ఏంటో నా మనవరాలకి ఈ ఆస్తి అంతా కూడా అప్పగించాలని నేను అనుకుంటుంటే తను తీసుకున్న గొయ్యిలో తనే పడాలని తాను అనుకుంటుంది. ఇంకేం చెప్తాము, చూద్దాం. మళ్ళీ కార్తీక్ ఏం ప్లాన్ వేస్తాడో తెలుసుకోవాలి కదా అని చెప్పేసి పారిజాతం అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక నైట్ అవుతుంది, అందరూ కూడా నిద్రపోతారు. అప్పుడే శివనారాయణకి అయితే, సరే ఇప్పుడు నా కూతురిని నేను వెళ్ళి చూసుకుంటాను, తను ఎలాగుందో ఏంటో అని చెప్పేసి పక్కకి లేచి వెంటనే కార్ తాళాలు తీసుకుని అయితే బయటకు వెళ్తాడు. అప్పుడే పారిజాతం మంచినీళ్ళకైతే లెగుస్తుంది. పక్కనే శివనారాయణ కనబడకపోవడంతో బయటకు వచ్చి చూస్తుంది. ఇంతలో శివనారాయణ అయితే కార్ తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఏంటి ముసలాడు ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటో, ఎక్కడికి వెళ్తే నాకెందుకులే అని చెప్పేసి వెళ్ళి పడుకుంటుంది. ఇక ఇంటి దగ్గర అయితే కార్తీక్ దీప భోజనం చేస్తూ కాంచనతో జరిగిందంతా కూడా చెప్తారు. అవును, పారిజాతం పిన్ని కంటే మేమంటే అస్సలు పడదు, కానీ కాశీగడికి కానీ స్వప్నకి కానీ మేమంటే చాలా ఇష్టం, మేమంటే చాలా ప్రేమ, అందుకే దీప తరపున మాట్లాడడానికి వచ్చినట్టున్నాడు, దీపక్ కంటే కూడా చాలా ప్రేమ అని చెప్పేసి కాంచన అయితే అంటూ ఉంటుంది. అప్పుడే దీప కూడా, అవును, నాకు తోడబుట్టినోడు కాకపోయినా తోడబుట్టిన వాడిలా ఇవాళ నా తరపున మాట్లాడు, అదే నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి దీప అయితే అంటూ ఉంటుంది. ఇక కార్తీక్ కూడా కాశీ చేసిన పనికి చాలా మెచ్చుకుంటాడు. ఇంతలో ఏం జరుగుతుందా అని చెప్పేసి శివనారాయణ
కిటికీ దగ్గర నుండి కాంచన వంక చూసి, చెల్లి, అదే నా కూతురు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు కాస్త ఆరోగ్యం కుదుటపడినట్టుంది అని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాడు. సరే చూసుకున్నాను, మళ్ళీ ఎవరైనా చూసారనుకో నన్ను ఏదో ఒకటి అనొచ్చు. అయినా నేనిప్పుడు వాళ్ళెదురికి వెళ్ళలేను. నా కోపాన్ని నేనెందుకు తగ్గించుకోవాలి? కూతురయ్యుండి అదే తగ్గించుకోదు, నేనెందుకు తగ్గించుకోవాలి అని చెప్పేసి శివనారాయణ అయితే వెళ్ళబోతూ ఉంటాడు. ఇంతలో కార్తిక్ అయితే శివనారాయణకి అడ్డొస్తాడు. వెంటనే శివనారాయణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. రేయ్, ఏంట్రా నువ్వు అని అడుగుతూ ఉంటాడు. అదేంటి తాత అలా అడుగుతున్నావు? ఏంట్రా నువ్వు అని నన్ను అడుగుతున్నావేంటి? ఆ మాట నేను నిన్ను అడగాలి. మీరేంటి మా పని వాళ్ళ ఇంటికి రావడం ఏంటి అని చెప్పంగానే, ఏం లేదురా, అలా వెళ్ళబోతూ ఉన్నాను అయినా నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తావా అని చెప్పేసి కార్తిక్నైతే అంటూ ఉంటాడు. సరే తాత, అదే సరేనండి పెద్దయ్య గారు, మీరు మా ఇంటికి రావడమే మేము చేసుకున్న అదృష్టం. ఇక్కడి వరకు ఎలాగో వచ్చారు కదా, మా అమ్మకి అసలు బాగాలేదు, రండి లోపలికి వచ్చి చూద్దురు కానీ అని చెప్పేసి తన చెయ్యి పట్టుకుని లోపలికైతే తీసుకువెళ్తాడు. ఇక కాంచన శివనారాయణ చూసి, మా నాన్న నా కోసం వచ్చాడు, నన్ను చూడడం కోసం వచ్చాడు అని చెప్పి చాలా ఆనందపడిపోతూ దగ్గరకు వచ్చి శివనారాయణ చెయ్యి అయితే పట్టుకుంటుంది. ఇక కాంచన చెయ్యి పట్టుకోవడంతో శివనారాయణ అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా చూసిన దీపక్ కార్తిక్ అయితే ఎట్టకేలకు తండ్రి కూతుళ్ళు కలిశారు అని చెప్పేసి ఆనందపడుతూ ఉంటారు. అప్పుడే కార్తిక్ అయితే, చూసావా జోష్నకైతే ఫోన్ చేసి, మీ తాత ఎక్కడున్నాడు? మా అమ్మ దగ్గరే ఉన్నాడు, వాళ్ళిద్దరూ కలిసిపోయారు, వాళ్ళిద్దరిని ఎలా కలిపినా చూసావు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇదంతా తెలిసిన జోష్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది.